కానీ ఆధ్యాత్మిక చింతన వ్యక్తి ఆధ్యాత్మిక చింతన వల్ల ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది ఒకటి ఉంది అని భావించడం వల్ల యువకులు కానీ మనుషులు కానీ వాళ్ళ స్వశక్తిని మర్చిపోతున్నారు. ఏదో ఒక పనికిరాని ఒక శక్తి ఉందనేటువంటి భ్రమలో వాళ్ళ శక్తిని మర్చిపోతున్నారు. అందుకే భారతదేశం వెనుకబడి ఉందనేటువంటి వాళ్ళు కూడా కొందరు మొదలు. ఐదింటి రూపం ఈ గూటి దీపం అని అన్నాడు గోరటెంకన్న. అంటే ఐదింటి రూపం అంటే పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరంలో దీపం ఏంటంటే చైతన్యం. గోరటెంకన్న వెంకన్న అన్నాడు అనమాట. అంటే నేనేమంటున్నానంటే ఈ చైతన్యం అనేటటువంటిది ఎప్పుడైతే ఈ శరీరంలోకి వెళ్ళి పక్కకు పోయిద్దో నువ్వు ఏమీ చేయలేవు. మరి అన్ని నువ్వే సాధించినట్టయితే అన్ని పనులు ఎందుకు చేయలేకపోతున్నావు నువ్వు? ఇప్పుడు ఎంతోమంది నాస్తికులు ఆస్తికులుగా ఎందుకు మారిండ్రు తర్వాత కాలంలో? అజ్ఞానంలో ఎన్నో మాట్లాడతావు. తర్వాత కాలంలో నువ్వు ఇచ్చినటువంటి నువ్వు చదువుకునేటప్పుడు ఏమైనా చేయొచ్చు కాక రిజల్ట్లో నీకు వచ్చిన మార్కులు కదా నీకు మన క్రైటీరియా, రిజల్ట్లో ఎన్ని మార్కులు వచ్చినాయని. దైవత్వం అనేటటువంటి వాళ్ళు అనుకునేటటువంటి ఈ పిచ్చి కోరికలు వాటితో లేదు అసలు. హిందూ ధర్మంలో చెప్పినటువంటి దైవ భావన ఉపనిషత్తు దైవ భావన, దాని వైదికమైన ధర్మ భావన, దాన్ని అర్థం చేయించడానికి రకరకాల ఉపాయాలు పనిరు వాళ్ళు. వీళ్ళ ఉపాయాలను చూసి హిందూ ధర్మాన్ని తిడుతూ ఉన్నారు తప్ప దానికి ఉన్నటువంటి సూత్రాన్ని చూసి తిట్టట్లేదు. మూలం వాళ్ళకి ఎవరికి తెలియట్లేదు. ఉదాహరణకు మీరు వర్ణమాల నేర్చుకునేటప్పుడు మీకు రకరకాల ప్లాస్టిక్ అక్షరాలతో నేర్పిస్తారు. నువ్వు పెద్దగా అయిన తర్వాత పుస్తకం చదువుకోవడానికి పేపర్ చదువుకోవడానికి మళ్ళీ ఆ ప్లాస్టిక్ అక్షరాలు పెట్టి చూసుకుంటావా? ఒక్కసారి అది నేర్చుకున్న తర్వాత నీకు అది అక్కర్లేదు. అట్లనే మన దేశంలో ఈ ప్రాథమికమైనటువంటి పరిజ్ఞానాన్ని కలిగించడం కోసం రకరకాల క్రియలు, తర్వాత కర్మకాండ ఇదంతా నీకు నేర్పించి మెల్లమెల్లగా ఉదాహరణకు యజ్ఞం చేస్తామండి. యజ్ఞంలో విపరీతమైన కర్మకాండ ఉంటుంది, అలసిపోయేటంత ఉంటుంది. ఎందుకు పెట్టారు? నువ్వు శ్రద్ధతో చేయాలంటే అలా కదలకుండా కూర్చోవాలి. చిన్న పని కూడా జాగ్రత్త చేయాలి. ఎటువైపు నువ్వు దర్భ వేయాలా, ఎటువైపు అక్షింతలు వేయాలి, ఎక్కడ ఏ పువ్వు పెట్టాలి, ఎటువైపు ఏ పండు పెట్టాలి, ఎక్కడ ఏ కలశం పెట్టాలా, అగ్నిని ఎప్పుడు వెలిగించాలా, ప్రతిదీ చాలా పిన్ పాయింట్గా దాంట్లో నీకు పని పెట్టారు. అంటే దానివల్ల ఏంటంటే నీ శ్రద్ధ అటు ఇటు జరగకుండా ఉండాలంటే అట్లాంటి కర్మకాండ పెట్టింది హిందూ ధర్మం. శ్రద్ధను ఒక చోట కేంద్రీకరింపజేయడానికి చేసినటువంటి ఒక గొప్ప పని. అట్లా హిందూ ధర్మం ఒక పెద్ద రీసెర్చ్ చేసింది. ప్రపంచంలో ఫిలాసఫీ అంటే హిందూ ధర్మంలో ఉండే ఫిలాసఫీ. దాంట్లో భగవంతుడు, జీవుడు, ప్రకృతి, మోక్షము, బంధము, ఈ ఐదింటి మీద హిందూ ధర్మం చర్చించినంతగా ప్రపంచంలో ఏ గ్రంథము చర్చించలేదు, ఏ మత గ్రంథం చర్చించలే, ఏ ప్రవక్త చర్చించలే. ఈ ఐదింటి చుట్టే మొత్తం మనిషి యొక్క జీవితాన్ని తిప్పారు వాళ్ళు. ఒకటి భగవంతుడు, ఒకటి జీవుడు, మూడు నీ సృష్టిలో బతుకుతున్నావు, ఒకటి ఆ ప్రకృతి, నాలుగోది బంధం. నీకేం బంధం ఉంది? ఈ బంధం ఎప్పుడైతే నీకు పోతుందో అప్పుడు నువ్వు చేరుకోవాల్సింది మోక్షం. ఇట్లా ఈ ఐదింటి చుట్టూ మొత్తం ధర్మాన్ని, వైదిక ధర్మాన్ని తిప్పి ఈ వైదిక ధర్మం యొక్క శక్తిని ప్రపంచవ్యాప్తం చేసారు మన వాళ్ళు. అది మనం అధ్యయనం చేస్తే అర్థమయ్యేదే కానీ ఎంగిల్ మాటలు మాట్లాడి ఎవడో పిచ్చోడు ఆ యూనివర్సిటీలో పైసల కోసం రీసెర్చ్లు చేసి బుక్కులు రాస్తే ఆ 4 మాటలు పట్టుకొని పిచ్చి మాటలు మాట్లాడడం, వాడు ఏమి చదవరు. నేను చాలా మందితో మాట్లాడిన, పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడిన, పేర్లు కూడా చెప్పాలంటే కానీ వాళ్ళకి నయా పైస తెలియదు ఈ ధర్మం గురించి. అసలు ఏదో ఆ పేపర్లో వచ్చిన వార్తలు లేకపోతే ఇంకెవడో ఏదో రాసినవి పట్టుకొని ఇంకొకటే అరుస్తూ ఉంటారు దీనికి సంబంధించి. నీకు లోతైన పరిశోధన జరిగిన అసలు ఇదంతా అసలు వస్తువుతో పని లేదు హిందూ ధర్మం. బయట ఉండేటటువంటి వస్తువుతో, వేదం అంటే ఒక పుస్తకం అనుకోవద్దు, అది జ్ఞానం పొందబడేది. అది ఎప్పుడైతే అది నువ్వు పొందినవో నీవు మళ్ళీ బయట వస్తువుల గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తావు? నువ్వు ఉండగలుగుతావు కదా. నీవు ఉండగలిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితిని హిందూ ధర్మం కల్పించింది. అది ఉపనిషత్తు జ్ఞానం అనుకో, ధ్యానం కంటే అతీతమైనటువంటిది. అది నువ్వు ఏకాగ్రంగా చేసేటటువంటి ధ్యానం కంటే కూడా ఇంకా అతీతమైనటువంటి నువ్వు ఏదైతే పొందగలిగినటువంటి వస్తువు పొందిన తర్వాత ప్రపంచం అంతా నీకు ఆనందంగా అనిపిస్తుంది కదా. ఆనందో బ్రహ్మేది వేజానాంత అని చెప్పింది. ఏది ఆనందమై ఉందో అది నువ్వే అయి ఉన్నావయ్యా, ఆ ఆనంద స్వరూపుడవుగా నువ్వు అని చెప్పినటువంటిది వేద ధర్మం, ఉపనిషత్ ధర్మం. ఆ ధర్మాన్ని ఈ దేశంలో ఒక సిస్టమేటిక్ సిలబస్ తోటి చెప్పుకుంటూ పోయినావు. ఒక శంకరుడు చాలు, ఒక రామానుజుడు చాలు నీకు నేర్పడానికి, నీకు జ్ఞానాన్ని కలిసి. ఒక వ్యాస మహర్షి 5 లక్షల శ్లోకాలతో పురాణాలు రాశాడు. 18 అధ్యాయాలుగా మనం మహాభారతం అంటాం. 1,00,000 శ్లోకాల్లో ఉంది మహాభారత సంస్కృతంలో. 24,000 శ్లోకాల రామాయణం, 32,000కు పైగా యోగ వాసిష్టం. ఏంటిది ఇది? నీకు ఏ దేశంలో ఇట్లాంటి పుస్తకాలు కనిపిస్తాయండి ఎక్కడన్నా? ఇంత అద్భుతమైనటువంటి పరిశోధన ఎవడు చేయగలుగుతాడు? చెప్పిన మాట మళ్ళీ చెప్పకుండా మొత్తం ఈ జ్ఞానాన్ని మొత్తం నూరిపోసినటువంటి ఒక ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని సృష్టించింది ఈ దేశం. నిజంగా సాధ్యమవుతుందా? ఆధ్యాత్మిక మార్గంలో వ్యక్తి తనను తాను తెలుసుకోవడం అనేటువంటి సాధ్యమవుతుందా? ఎందుకు కాదు?
నేను ఎవరు అని ఐ అని రమణ మహర్షి అనుకున్నాడు కాబట్టి ప్రపంచం ఆయన దగ్గరికి వెళ్ళింది కదా, ఆయన ఎక్కడ బయటికి రాలే కదా. రాష్ట్రపతి వస్తుంటే కూడా ఆయన ఏం లెక్క పెట్టలేదే. రాష్ట్రపతి వచ్చి సర్వేపల్లి రాధాకృష్ణ వచ్చి ముందర కూర్చుంటే కూడా ఆయన స్పందించలేదు, తీవ్రత ప్రదర్శించలేదు కదా. అట్లాంటి ఆత్మస్థితిలో ఉన్నాడు. అంటే అందరూ అట్లా ఉండాలని నేను అనట్లేదు. నీకు ఆ రకమైనటువంటి భావన నీకు కలిగినప్పుడు నీవు చేసే ప్రతి కర్మ అది దైవ సంబంధంగానే ఉంటుంది. అది కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన, యు డూ యువర్ వర్క్ విత్ నాన్ అటాచ్మెంట్ అన్నాడు. నీ పని నువ్వు చేసుకుంటూ పోతే నీ కర్మఫలాలే అంటామని చెప్పి కృష్ణుడు చెప్పాడు కదా. అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నీవు నన్ను అనన్యంగా చింతించడం అంటే అర్థం ఏంటి అంటే, ఎప్పుడు పరమాత్మ నిన్ను ఈ సృష్టిని మొత్తం నీకు ఇచ్చాడు, దాంట్లో నిన్ను వేశాడు కాబట్టి నువ్వు ఆయన పట్ల శ్రద్ధగా ఉండు అని చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే, నీ చింత నేనే చేస్తాను. నువ్వు ఒక్క అడుగు నా వైపు వేస్తా, 10 అడుగులు నీ వైపు వేస్తాను. నమే భక్త ప్రణశ్యతి, మై డివోట్ ఈజ్ నాట్ ఫాల్ అన్నాడు 9వ అధ్యాయంలో. అంటే ఇట్లా కృష్ణుడే ఇట్లాంటి హామీ ఇచ్చాడు, రాముడే ఇట్లాంటి హామీ ఇచ్చాడు. సాక్షాత్తు దేవతల యొక్క వాణి ఈ దేశంలో ఉంది. ఆ వాణిని మనం అర్థం చేసుకోవాలి. మనం భక్తి అనగానే ఏదో చిన్న చిన్న పనులు చేసేది మనం ఏదో భక్తి అని అనుకుంటున్నాము. వాళ్ళు దాన్ని చూసి వాళ్ళు విమర్శ చేయడం, దానికి మనం కుంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే లోతైన అధ్యయనం అనుశీలనం చేస్తే మనకి ధర్మం అర్థమవుతుంది, ఈ దేశం అర్థమవుతుంది, ఈ